Okay, so the next topic వచ్చేసరికి so groundwater crisis in Sundarbans. So actually it is an article in Down to Earth. So I already told you. సో డౌన్ టు ఎర్త్ ఆర్టికల్స్లో ఏవైతే ఉన్నాయో దాన్ని మాత్రం మీరు మిస్ చేయొద్దని చెప్పేసి. ఓకే, సో గ్రౌండ్ వాటర్ క్రైసిస్ ఇన్ సుందర్బన్స్ స్పెసిఫిక్గా నేను టార్గెట్ అయితే ఒక కేస్ స్టడీస్ లాగా దే హ్యాడ్ టేకెన్ యాక్చువల్గా సుందర్బన్స్. బట్ యాక్చువల్లీ గ్రౌండ్ వాటర్ క్రైసిస్ కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా చూద్దాము ఎందుకు ఈ గ్రౌండ్ వాటర్ క్రైసిస్ అనేది ఇండియాలో వస్తుందని చెప్పేసి. ఓకే, యాజ్ యూ ఆల్ సీ వాటర్ క్రైసిస్ బెంగళూరులో చూస్తాం, వాటర్ క్రైసిస్ ఇన్ హైదరాబాద్, వాటర్ క్రైసిస్ ఇన్ ఢిల్లీలో చూస్తున్నాం. సో బికాస్ ఎందుకు ఈ వాటర్ క్రైసిస్ అనేది వస్తుంది, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మిస్ మేనేజ్మెంట్. ఓకే, సో కరెక్ట్గా అర్బనైజేషన్ ఏంటంటే ప్రాపర్ ఓరియంటేషన్ అర్బనైజేషన్ అనేది జరగకపోవడం వల్ల, ఓకే, వాటర్ హార్వెస్టింగ్ అనేది కరెక్ట్గా చేయకపోవడం వల్ల ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ అనేవి రేజ్ అవుతున్నాయి. సో హౌ టు ట్యాకిల్ దిస్, సో దానికన్నా ముందు స్పెసిఫిక్గా కేస్ స్టడీ ఆర్టికల్ ఏదైతే మాట్లాడారో సో సుందర్బన్స్ గురించి, సో దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్గా ఇది గ్రౌండ్ వాటర్ క్రైసిస్ ఇన్ సుందర్బన్స్ గురించి మాట్లాడే ముందు యాక్చువల్గా దే స్పెసిఫికల్లీ టాక్డ్ అబౌట్ ద కండిషన్ ఆఫ్ సుందర్బన్స్ పర్టికులర్లీ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ 2019 అండ్ 2020. ఓకే, సో అసలు మేజర్గా ఈ ఇష్యూ అనేది 2019-2020లో స్టార్ట్ అయింది. ఎందుకు సుందర్బన్స్లో ఇష్యూ స్టార్ట్ అయిందో సో సీ హియర్. సో యాక్చువల్గా దాన్ని ట్రిపుల్ క్రైసిస్ ఆఫ్ సుందర్బన్స్ అని చెప్పేసి చెప్తాం. సో జనరల్గా మనకి 2019 అండ్ 20 అంటే ఏం గుర్తొస్తుంది, సో జనరల్గా మనకి COVID-19 అనేది గుర్తొస్తుంది. సో అండ్ బికాస్ 2020 మార్చ్లో మనకి లాక్డౌన్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. ఓకే, సో అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ వెరీ కీన్లీ. సో 2020 మార్చ్లో మనకి లాక్డౌన్ వచ్చింది. ఎస్, సో 2020 మార్చ్లో లాక్డౌన్ వచ్చింది. అదే 2020 మేలో సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్ వాజ్ హిట్ బై ట్రాపికల్ సైక్లోన్ కాల్డ్ యాజ్ హ్యాంఫన్. ఇది కేటగిరీ 5 హ్యాంఫన్. ఓకే, సో మన విశాఖపట్నం పీపుల్కి దే నో. ఓకే, సో హుదూద్, సో మనం 2014 హుదూద్ ఏదైతే ఉందో సో వీ వోంట్ ఫర్గెట్, హుదూద్కి డబల్ యాక్చువల్గా హ్యాంఫన్. సో ఇట్ ఈస్ ద కేటగిరీ 5 సైక్లోన్ అనమాట. ఓకే, సో హ్యాంఫన్ యాక్చువల్లీ హుదూద్ హిట్ నాట్ ఓన్లీ ఇంపాక్టెడ్ విశాఖపట్నం, ఇట్ ఆల్సో ఇంపాక్టెడ్ వెస్ట్ బెంగాల్. ఓకే, దాని మీద సివియారిటీ ఎక్కువ హ్యాంఫన్ సైక్లోన్. బట్ ఇష్యూ సీ హియర్ హౌ ద సిచ్యువేషన్స్ హ్యాపెండ్ ఇన్ సుందర్బన్స్. సో యాక్చువల్గా 2020 మార్చ్లో లాక్డౌన్ COVID-19 వల్ల, అదే 2020 మేలో వాళ్ళకి సైక్లోన్ అనేది అటాక్ చేసింది. యాంఫన్ కేటగిరీ 5 సైక్లోన్ అటాక్ చేసింది. ఆల్రెడీ అక్కడ ఉంటున్న పోవర్టీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, పోవర్టీ ఇష్యూ ఈజ్ ద థర్డ్ కేటగిరీ. సో ఈ మూడు ఏవైతే ఉన్నాయో దే ఆల్ కంబైన్ టుగెదర్, దాన్ని మనం ట్రిపుల్ క్రైసిస్ ఆఫ్ సుందర్బన్స్ అంటాం. COVID-19 ఇష్యూ అండ్ మోర్ ఓవర్ సైక్లోన్ అండ్ ఆ టైంలో ప్రివేల్ అవుతున్న పోవర్టీ ఇష్యూస్ వల్ల హౌ దట్ ఎంటైర్ రీజియన్ వాజ్ గాట్ ఇంపాక్టెడ్. అది తర్వాత ఎలా లీడ్ చేస్తున్న ఇష్యూ అనేది వీ హ్యావ్ టు సీ ఇట్ కాంప్రహెన్సివ్లీ అనమాట. సో దానికన్నా ముందు జోగ్రఫికల్గా సుందర్బన్స్ గురించి మనం చూస్తే, సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆఫ్ ద వరల్డ్ యాక్చువల్గా. ఓకే, సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెట్ ల్యాండ్, సో కార్బన్ సింక్ యాక్చువల్గా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఏ లాట్ ఆఫ్ యాజ్ ఇట్ ఈస్ ఏ ఫారెస్ట్, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఇదంతా కదా లోకల్ పాపులేషన్ దే కెన్ ఏబుల్ టు సస్టైన్ అండ్ దే కెన్ ఏబుల్ టు డ్రా ద ఎకలాజికల్ సర్వీసెస్ ఫ్రమ్ ఇట్, ఈజంట్ ఇట్. సో అయితే సీ హియర్ a lot of climate issues ఏవైతే ఉన్నాయో ఈ కోస్టల్ ఏరియాస్ జనరల్గా దే విల్ ఇంపాక్ట్ a lot బికాస్ ఆఫ్ దిస్ క్లైమేట్ ఇష్యూస్. సో జనరల్గా దిస్ సుందర్బన్స్ ఏరియా ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్లో, దిస్ ఏరియా ఈజ్ ప్రోన్ టు సీ లెవెల్ రైజ్ అనమాట. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఈ గ్లేషియల్ మెల్టింగ్ ఇష్యూస్. సో వీటి వల్ల ఏంటంటే సీ లెవెల్ రైజ్ అనేది జరుగుతుంది. సో దానివల్ల యాజ్ దిస్ సుందర్బన్స్ ఏంటంటే డెల్టా రీజియన్, సో సీ లెవెల్ రైజ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే సీ హియర్ ఇది నార్మల్ రీజియన్, సో ఇది ల్యాండ్ సీ జనరల్గా ఇలా ఉండాలి. సో బికాస్ ఆఫ్ దిస్ గ్లేషియల్ మెల్టింగ్, గ్లోబల్ వార్మింగ్ ఇష్యూస్ అండ్ బికాస్ ఆఫ్ ద థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్, సో యాక్చువల్గా ఈ సీ లెవెల్ రైజ్ ఎప్పుడైతే జరిగిందో ఇట్ గెట్స్ ఇనండేటెడ్ ఇన్ టు ద ల్యాండ్ ఏరియాస్. నార్మల్ కాంటినెంట్ ఏరియాస్లోకి వాటర్ అనేది పెనెట్రేట్ అయిపోవడం జరుగుతుంది. సో దానివల్ల ఈ లోపలికి ఎప్పుడైతే సీ లెవెల్ రైజ్ వల్ల వెళ్తుందో ఈ ఏరియా మొత్తం కూడా, ఓకే, ఆ పర్టికులర్ అగ్రికల్చరల్ ల్యాండ్ అవ్వచ్చు, ఫీల్డ్స్ అవ్వచ్చు, లేకపోతే లేక్స్ అవ్వచ్చు, పాండ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మొత్తం సెలైన్ వాటర్తో ఫిల్అప్ అయిపోవడం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే సెలైన్ వాటర్ ఇంపోయిందో సర్ఫేస్ వాటర్ అవ్వచ్చు, అందులో ఉన్న గ్రౌండ్ వాటర్ అవ్వచ్చు, సో జనరల్గా సెలినిటీకి ప్రోన్ అవుతూ ఉంటాయి. సో జనరల్గా అక్కడ ఉన్న గ్రౌండ్ వాటర్ ఆర్ సర్ఫేస్ వాటర్, సో జనరల్గా ఏంటంటే ఇష్యూస్ అనేవి ఉన్నాయి, సెలనైజేషన్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో ఈ సెలనైజేషన్ ఇష్యూస్ ఉండడం వల్ల
సో జనరల్గా ఏంటంటే అగ్రికల్చర్ అనేది జనరల్గా ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఉండదన్నమాట. ఈ సెలనైజేషన్ ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో ఆ పాండ్స్లో కానీ లేక్స్లో కానీ అక్కడ బయోడైవర్సిటీ కూడా చనిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. బికాస్ సెలినిటీ కంటెంట్ పెరిగిపోతుంది, pH లెవెల్ అనేది. సో నీకు డ్రాస్టిక్ చేంజ్ ఎప్పుడైతే వస్తుందో ఆ ఏరియాస్లో ఉన్న మేబీ ఫ్రెష్ వాటర్లో నుండే కొన్ని స్పీషెస్ అనేది ఉండొచ్చు. దే కెన్ నాట్ ఏబుల్ టు టాలరేట్ దిస్ సెలినిటీ. అలాంటి బయోడైవర్సిటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషెస్ ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ ఇన్కర్షన్ ఆఫ్ దిస్ సెలైన్ వాటర్ దే ఆల్ ప్రోన్ టు డెత్. వాళ్ళందరూ చనిపోయే ఛాన్స్ అని ఉంటుంది ఆ బయోడైవర్సిటీ. అండ్ మోర్ ఓవర్ అగ్రికల్చర్ ఫీల్డ్ కూడా యాజ్ యూ ఆల్ నో, సో సెలినైజేషన్ వల్ల సెలినిటీ అనేది పెరిగిపోతే సాయిల్లో సో అగ్రికల్చరల్ ఈల్డ్ అనేది రాదు. సో అగ్రికల్చర్ లాస్ అనేది ఉంటుంది, బయోడైవర్సిటీ లాస్ ఉంటుంది. సో ఈ బయోడైవర్సిటీ లాస్ ఏదైతే ఉంటుందో దీనివల్ల ఎకలాజికల్ సర్వీసెస్ అనేది కూడా లాస్ అనేది ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో సుందర్బన్స్ ఫేస్ చేస్తున్న మేజర్ ఇష్యూ అనమాట. సో గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్ వల్ల, గ్లేషియల్ మెల్టింగ్ ఇష్యూస్ వల్ల, ఏ లాట్ ఆఫ్ దిస్ టెంపరేచర్ ఇష్యూస్ వల్ల ఏంటంటే సుందర్బన్స్ రీజన్ ఏంటంటే ఎప్పటి నుంచి ఇట్ ఈస్ ప్రోన్ టు దిస్ స్లో ఆన్సెట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ లైక్ సీ లెవెల్ రైజ్. ఈ సీ లెవెల్ రైజ్ వల్ల ఆ ఏరియాలోని అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది రావట్లేదు. అండ్ పోనీ ఆ లేక్స్లో కానీ ఆ పాండ్స్లో ఉన్న ఫిషెస్ మీద కానీ వాటి మీద డిపెండ్ అయ్యి జీవనాధారం తీసుకుందామన్నా సరే వాటి యొక్క ఈల్డ్ ఉండట్లేదు, అవన్నీ చనిపోతున్నాయి బికాస్ ఆఫ్ దిస్ సెలినైజేషన్. సో అక్కడున్న ఏరియాలో వీళ్ళందరూ కూడా దే ఆర్ డిప్రైవ్ టు పోవర్టీ. సో పోవర్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడ ఇంకేం చేస్తారు, ఏమీ చేసే అవకాశం అనేది ఏం లేదు. సో అందుకని దే మూవ్ దట్ పర్టికులర్ ల్యాండ్. ఆ ఏరియా నుంచి బయటికి మూవ్ అయిపోవడం జరిగింది. అండ్ వాళ్ళు ఒక మైగ్రెంట్ వర్కర్స్గా పర్టికులర్ ఏరియాస్లో చుట్టుపక్కల ఉన్న సిటీ ఏరియాస్లో ఏంటంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్గా, సో అదర్ టైప్ ఆఫ్ వర్కర్స్కి ఏంటంటే వాళ్ళు మైగ్రేట్ అయిపోవడం అనేది జరిగింది అనమాట. బికాస్ గ్రౌండ్ వాటర్ సెలినిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఆల్ టైప్స్ ఆఫ్ బికాస్ ఆఫ్ దిస్ స్లో ఆన్సెట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ అనమాట. సో బయట ఏరియాస్కి ఏంటంటే జనరల్గా వాళ్ళు మైగ్రెంట్ వర్కర్స్గా వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇది యాక్చువల్ పోవర్టీ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు సుందర్బన్స్ అనమాట. ఓకే, సరే ఇప్పుడు ఏమైంది? సో నేను దీన్ని ట్రిపుల్ క్రైసిస్ ఆఫ్ సుందర్బన్స్ అని చెప్తున్నాను. ఎందుకంటే యాక్చువల్గా ఈ పర్టికులర్ ఇష్యూ ఎందుకు కరెంట్ అఫైర్స్లో ఉందంటే వరల్డ్ వాటర్ డే మీకు ఆల్రెడీ సో March 22న వరల్డ్ వాటర్ డే. సో వాళ్ళు ఏంటంటే ప్లకార్డ్స్ పట్టుకుని దే పెర్ఫార్మ్ ర్యాలీ, లాట్ ఆఫ్ ఇష్యూ అనేది జరిగిందనమాట. మాకు సేఫ్ డ్రింకింగ్ వాటర్ కావాలి అని చెప్పేసి. ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ గురించి ఒక ఇండియా లాంటి ఏరియాలో అది సో వెస్ట్ బెంగాల్, సో జనరల్గా ఏంటంటే మీకు దామోదర్ రివర్ ఆర్ గంగా రివర్ హుగ్లీ రివర్ కింద కన్వర్ట్ చేయడం, మేజర్ రివర్స్ మొత్తం డ్రైన్ అవుతాయి త్రూ వెస్ట్ బెంగాల్. సో అయినప్పటికీ కూడా వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి, ఓకే సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది ఎందుకు ఉండట్లేదు అనేది వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉండకపోవడానికి మేజర్ ఇష్యూ సెలినైజేషన్ in surface water and groundwater because of the sea level rise and the sea water incursion into the normal area. Okay, so దీనివల్ల అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వాలని కూడా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ రాక దే మూడ్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియాస్, అదర్ ఏరియాస్లో మైగ్రెంట్ వర్కర్స్గా వెళ్ళిపోవడం జరిగింది. సో పోవర్టీ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్, ఫస్ట్ వన్. సెకండ్ థింగ్ ఏంటంటే which was very much related to COVID-19 and Amphan cyclone. So 2020లో మార్చ్న మనకి సడన్ గా జస్ట్ 4 hour నోటీస్తో ఏంటంటే మనకి నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ అనేది ప్రపోజ్ చేసేయడం జరిగింది, లాక్డౌన్ అనౌన్స్ చేసేసేయడం జరిగింది. సి హియర్ మనకి ఎక్కడో బయట దేశాల్లో ఉన్న మన ఇండియన్స్ ఫారెన్ నుంచి ఇండియాకి రప్పించడానికి లాట్ ఆఫ్ రిపాట్రియేషన్ ఫ్లైట్స్ ని అరేంజ్ చేసి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి క్వారంటైన్ లో పెట్టడం, ఏ లాట్ ఆఫ్ ఇవన్నీ చేశారు. బట్ వి విట్నెస్డ్ వన్ పర్టికులర్ ఫినామినన్ ఏంటంటే మనకి ఇండియాలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద వర్కర్స్ అనే వాళ్ళందరూ కూడా సో జనరల్గా ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్న వాళ్ళు అనమాట. ఎస్, ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో ఈ ఇన్ఫార్మల్ బయటికి మైగ్రెంట్ వర్కర్స్ అనమాట, బయటికి వెళ్ళే వాళ్ళు. సో ఇప్పుడు ఎప్పుడైతే 4 hour నోటీస్తో ఎప్పుడైతే లాక్డౌన్ అనౌన్స్ చేశారో, యాజ్ దేర్ ఈస్ నో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఇంకా అర్బన్ ఏరియాస్లో ఉండి దేనికోసం ఉంటున్నారు, ఎంప్లాయ్మెంట్ లేదు. అండ్ అక్కడున్న సిచ్యువేషన్స్ని, కాస్ట్ ఆఫ్ లివింగ్ని తట్టుకోగలిగే క్యాపబిలిటీ వాళ్ళకి లేదు. ఓకే, సో ఈ COVID-19 అసలు ఏంటి, ఇది ఏం జరగబోతుంది అని ఒక అన్సర్టనిటీ, లాక్డౌన్ ఎప్పుడు తీస్తారు అనే అన్సర్టనిటీ ఇష్యూస్. సో దానివల్ల ఏంటంటే దే మూవ్ బ్యాక్ టు దేర్ హోమ్ల్యాండ్స్, వాళ్ళ హోమ్ల్యాండ్స్కి వెళ్ళిపోవడానికి వాళ్ళు ట్రై చేశారు. అయితే వాళ్ళ కోసం ఫారినర్స్కి అరేంజ్ చేసిన రిపాట్రియేషన్ ఫ్లైట్స్ అట్లీస్ట్ సో కొంత అయినా సరే మైగ్రెంట్ వర్కర్స్ విషయంలో ఆ కన్సర్న్ చూపించలేకపోయిందన్న క్రిటిసిజం అయితే గవర్నమెంట్ ఫేస్ చేయడం మనం అందరం చూసాం. ఓకే, సో వీళ్ళు కొన్ని వేల కిలోమీటర్లు యాక్చువల్గా
నడవడం జరిగింది. ప్రెగ్నెంట్ కొంతమంది సేఫ్ ప్లేసెస్‌కి వెళ్ళకుండా మధ్యలోనే చనిపోయారు. సో, వాళ్ళేంటంటే మంత్స్ నడవటం జరిగింది. సో, అలాగే సుందర్బన్స్ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్‌కి ఏదైతే వర్క్ కోసం వెళ్ళిపోయారో బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్-19 ఇష్యూ అండ్ అన్‌సర్టనిటీ. సో, అగైన్ దే రిటర్న్డ్ బ్యాక్ టు దేర్ హోమ్ ల్యాండ్ సుందర్బన్స్. రిటర్న్ బ్యాక్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే వెనక్కి రావటం చేశారో వెనక్కొచ్చి ఏం చేస్తారు? వెనక్కి ఏదో ఎకనామిక్ ఆపర్చునిటీ కోసం వాళ్ళు రాలేదు. అన్‌సర్టనిటీ వల్ల వచ్చారు. వాళ్ళు ఇక్కడ వచ్చినా ఏం చేయలేని పరిస్థితి. బికాస్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ లేదు. లేకపోతే ఆ పాండ్స్‌లో ఉన్న ఫిషరీస్ మీద వాటి మీద డిపెండ్ అయ్యే ఛాన్స్ అనేది లేదు. అలాగని చెప్పి ఆ సుందర్బన్స్ ఏరియాస్‌లో లోపలికి వెళ్లి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్‌ని కలెక్ట్ చేసుకొని బతుకుదామంటే సివియర్ రెగ్యులేషన్స్ రిగార్డింగ్ వెట్‌లాండ్స్ మీద లాట్ ఆఫ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి. ఏం చేసుకొని బతకాలి? సిటీలో బతకలేం, ఇక్కడ బతకలేం. అట్‌లీస్ట్ సొంత ఊర్లో ఉంటే ఏదైనా ఒక సోషల్ లైఫ్ అనేది పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ఒక సర్టనిటీ సొంత ఊర్లో ఉన్నామన్న దాంతో ఏదో రకంగా బతుకుదామని వెనక్కి వచ్చేసేయడం జరిగిందనమాట. సో, దానివల్ల రిసోర్సెస్ తక్కువ, పాపులేషన్ ఎక్కువ పెరిగిపోయారు సుందర్బన్స్‌లో. సో, దానివల్ల ఏంటంటే ఐయామ్ జస్ట్ ఎక్స్‌ప్లెయినింగ్ యాస్ ఎ కేస్ స్టడీ. సో, రిసోర్సెస్ తక్కువ, పాపులేషన్ ఎక్కువ పెరిగిపోయారు. సో, దీనివల్ల ఏంటంటే హ్యూజ్ డిమాండ్ అనేది పెరిగిపోవడం జరిగింది. సో, రిసోర్సెస్ కంచునే పాపులేషన్ పెరిగిపోయింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కరెక్ట్‌గా వీళ్ళు మార్చ్‌లో 2020లో లాక్‌డౌన్ అనౌన్స్ చేశారు. కరెక్ట్‌గా మే 2020లో ఆంఫాన్ సైక్లోన్ హిట్ వెస్ట్ బెంగాల్ అనమాట. దారుణమైన సైక్లోన్. సో, యాక్చువల్‌గా ఏంటంటే ఇట్స్ ఏ కేటగిరీ 5 లెవెల్ విచ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ సైక్లోన్. సో, దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ 111 మైల్స్ పర్ అవర్‌తో ఏంటంటే ఈ విండ్ అనేది వీచినప్పుడు అక్కడున్న కంప్లీట్‌గా హట్స్‌ని లైక్ హౌసెస్‌ని, ట్రీస్‌ని ఓకే. సో, ఈవెన్ టైగర్స్ ఓకే. సో, జనరల్‌గా బెంగాల్ టైగర్ అని పిలుస్తాం కదా! సో, సుందర్బన్స్ ఏరియాస్‌లో ఏంటంటే టైగర్ ప్రిజర్వేషన్ జనరల్‌గా చేస్తారు. ఆ టైగర్స్ ప్రొటెక్షన్ కోసం ఆ వెట్‌లాండ్ చుట్టూ వేసే ఆ ఫెన్సింగ్ కూడా యాక్చువల్‌గా కంప్లీట్‌గా ఇట్ వాస్ థ్రోన్ అవే ఓకే. సో, కంప్లీట్‌గా ఏంటంటే అన్నీ కూడా మొత్తం అంతా కూడా ఊడ్చుకొని వెళ్ళిపోయిందని చెప్పొచ్చు సింపుల్‌గా చెప్పాలి అంటే ఓకే. ఆ విండ్. సో, దానివల్ల వీళ్ళందరూ పూర్ పీపుల్ కదా! పక్క హౌసెస్ ఏమి ఉండవు. చిన్న చిన్న హట్స్‌లోని వాటిల్లో ఉంటారు. ఈ ట్రీస్‌ని వీటిని అన్నిటిని కూడా కంప్లీట్‌గా ఇట్ వాష్డ్ అవే అని చెప్పొచ్చు అనమాట. సో, దానివల్ల దేర్ ఈస్ నో ఆప్షన్ ఫర్ దెమ్. సో, డిస్పైట్ ఈ కోవిడ్-19 దిస్ కాంటాజియస్ ఇష్యూస్ అనేవి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి చేసేదేమీ లేక ఆ పక్కన ఉన్న ఏదైనా దే థ్రాంగ్డ్ ఇంటూ వన్ పర్టిక్యులర్ స్కూల్ అనమాట. ఒక పర్టిక్యులర్ స్కూల్‌లోని అక్కడ ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్స్‌లోకి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి గ్యాదర్ అయిపోయి వాళ్ళ లైఫ్స్‌ని సస్టైన్ చేసుకోవడం కోసం ప్రాణభీతితో ఏంటంటే అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. సో, దానివల్ల వితిన్ 1 or 2 డేస్ కోవిడ్ కేసెస్ అనేవి ఇంక్రీజ్డ్ డ్రాస్టికల్లీ అనమాట. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ సో కాంటాజియస్ కదా! సో, అక్కడ ఏంటంటే అమ్మో నాకు కోవిడ్-19 అనేది స్ప్రెడ్ అయిపోతుంది అన్న భయం కన్నా ఆ టైంకి వాళ్ళు సస్టైన్ అవ్వాలి కదా! బయట ఎక్కడుంటారు? ఆ విండ్‌కి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో, ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దేర్ లైఫ్ వాళ్ళు ఏంటంటే సో, కోవిడ్-19 వాళ్ళని పక్కన పెట్టేసి ఆ కాంటాజియస్ అనే ఇష్యూని పక్కన పెట్టేసి దే ఆల్ థ్రాంగ్డ్ ఇంటూ ద పర్టిక్యులర్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వితిన్ 1 or 2 డేస్ డ్రాస్టిక్ ఇంక్రీజ్ ఇన్ కేసెస్ ఆల్మోస్ట్ పర్ డే 3000, 4000 డెత్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. సో, జనరల్‌గా దీన్నే ట్రిపుల్ క్రైసిస్ ఆఫ్ సుందర్బన్స్ అని చెప్తాం. ట్రిపుల్ క్రైసిస్ అంటే కోవిడ్-19 ఇష్యూ. మనం కోవిడ్-19నే తట్టుకోలేకపోయాం. బట్ అలాంటి టైంలో సైక్లోన్ వచ్చిందంటే మీరు అబ్జర్వ్ చేయండి. కోవిడ్-19, సైక్లోన్ అండ్ అప్పటికే పోవర్టీ. ఏం తిని బ్రతకాలి? ఎలా ఉండాలి? అండ్ మోర్ ఓవర్ వన్ పర్టిక్యులర్ థింగ్ యూ హావ్ టు అండర్‌స్టాండ్. మనకి జనరల్‌గా ప్రధాన్ మంత్రి అన్నదాత యోజన ఓకే. సో, జనరల్ గరీబ్ కళ్యాణ్ యోజన ఓకే. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద యాక్చువల్‌గా ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ అనేది కోవిడ్-19లో ఇంట్రడ్యూస్ చేశారు. వి నీడ్ నాట్ టు పే ఎనీ అమౌంట్ అండ్ ఫ్రీగా ఫుడ్ గ్రెయిన్స్ అనేది తీసుకోవాలి. బట్ ఇది ఆల్ ఏరియాస్‌కి అప్లై అయింది గానీ ఇక్కడ ఒక మేజర్ ఇష్యూ ఉంది. నేను ఎకానమీ క్లాసెస్‌లో చెప్పినప్పుడు కూడా చూసాను. మేజర్ ఇష్యూ ఏంటి? దీనికి మైగ్రెంట్ వర్కర్స్ దే డోంట్ హావ్ ఎనీ రేషన్ కార్డ్స్ ఓకే. సో, ఈ మైగ్రెంట్ వర్కర్స్‌కి జనరల్‌గా మేజర్ ఇష్యూ ఏంటంటే రేషన్ కార్డ్స్ అనేవి ఉండవు. సో, దానివల్ల ఏంటంటే రేషన్ కార్డ్స్ ఉంటేనే కదా యాక్చువల్‌గా పీడీఎస్ ఇస్ అవైలబుల్ అండ్ దే కెన్ ఏబుల్ టు గెట్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. సో, యాక్చువల్‌గా ఏంటంటే వీళ్ళకి రేషన్ కార్డ్స్ లేవు అండ్ గవర్నమెంట్ ఏదైతే సమ్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేసిందో దే కెనాట్ ఏబుల్ టు అవైల్ దట్ బెనిఫిట్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దిస్ రేషన్ కార్డ్స్ అనమాట. ఓకే. సో, గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్స్ వీళ్ళు తీసుకోలేకపోయారు. ఎలా బ్రతకాలి? ఓకే. ఒక పక్క నుంచి కోవిడ్, ఒక పక్క నుంచి మైగ్రెంట్ వర్కర్స్‌కి రేషన్ లేవు. సో, గవర్నమెంట్ నుంచి వచ్చిన బెనిఫిట్స్ వాళ్ళకి అందట్లేదు. అండ్ ఇంకొక నుంచి సైక్లోన్ ఇంపాక్ట్, నో ఎలక్ట్రిసిటీ, నో డ్రింకింగ్ వాటర్ బికాస్ దానివల్ల కంప్లీట్ ఓషన్ వాటర్ మొత్తం కూడా ఇనండేట్ అయిపోయి కంప్లీట్‌గా సెలినిటీ ఇష్యూస్ అనేవి వచ్చి అగ్రికల్చర్ చేయడానికి ఏమీ లేదు. పోనీ ఫిషెస్‌ని వాటిని పట్టుకొని బ్రతుకుదామంటే మొత్తం ఓషన్ వాటర్ అంతా ఇనండేట్ అయిపోయి ఇన్కర్షన్ అయిపోయి ఆల్మోస్ట్ సెలినిటీ వల్ల అన్నీ కూడా సో చనిపోయాయి. అండ్ మోర్ ఓవర్ పోనీ ఏం చేద్దామంటే సో ఏమీ చెయ్యలేక ఓకే దే వెంచర్డ్ ఇంటూ మ్యాంగ్రూవ్స్లోకి వెళ్ళడం, దానికోసం ఏదైనా పడదామంటే ఓకే ఈ ఫెన్సింగ్ ఎప్పుడైతే లేదో మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోవడం, పులిల బారిన పడడం,
సో ఎ లాట్ ఆఫ్ సివియారిటీ ఇష్యూస్ని వాళ్ళు ఫేస్ చేశారు. యాక్చువల్ ఇది కేస్ స్టడీ అనమాట, అందుకే స్పెసిఫిక్గా మాట్లాడారు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ క్రిటికల్ ద సిచ్యువేషన్ ఈజ్. ఓకే, సో అందుకే దాన్ని ట్రిపుల్ క్రైసిస్ ఆఫ్ సుందర్బన్స్ అని చెప్తాం. సో ట్రాపికల్ సైక్లోన్స్, కోవిడ్-19 అండ్ పోవర్టీ ఇష్యూ అనమాట. ఓకే, సో ఇప్పుడు రైట్ నౌ ఎందుకు వాళ్ళు గ్రౌండ్ వాటర్ ఇష్యూ గురించి అంత ఫైట్ చేస్తున్నారంటే మీకు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఈ సీ లెవెల్ రైజ్ వల్ల సీ వాటర్ ఇన్కర్షన్ ఏదైతే జరుగుతుంది, ఇనండేషన్ ఏదైతే జరుగుతుందో కంప్లీట్గా గ్రౌండ్ వాటర్లో కూడా సెలినిటీ ఇష్యూస్ అనేవి పెరిగిపోయాయి అనమాట. ఇది ఒకటి. ఇదే కాక సమ్ అదర్, సో రీసెంట్ కేస్ స్టడీలో ఏం జరిగిందంటే సమ్ టైప్ ఆఫ్ ఇల్లీగల్ మాఫియా కూడా గ్రౌండ్ వాటర్ విషయంలో అక్కడ జరుగుతుంది అనమాట. ఏంటి అంటే, సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే రైస్, సో సుందర్బన్స్ ఏరియాస్లో ఏంటంటే, సో ఆల్ ఓవర్ ద ఇయర్ వాళ్ళు దే విల్ జనరల్లీ ప్రొడ్యూస్ ఓన్లీ రైస్. యాజ్ యూ ఆల్ నో, రైస్ అనేది ఏంటంటే లైక్ వాటర్ ఇంటెన్సిఫై క్రాప్ అనమాట. హెవీ వాటర్ అనేది కావాలి. సో హెవీ వాటర్ కావాలి అంటే వాళ్ళు జనరల్గా అంత మేజర్ ఇరిగేషన్ సిస్టమ్ వెల్ డెవలప్డ్ కాబట్టి, పూర్ పీపుల్ కాబట్టి వాళ్ళు గ్రౌండ్ వాటర్ నుంచి డిపెండ్ అయ్యారు మేజర్గా. సో గ్రౌండ్ వాటర్ని తీసుకొని రైస్ పండించాలి. ఓకే, కొంతవరకు రైనీ సీజన్ వరకు మీకు మంచి మాన్సూన్స్ వచ్చేటప్పుడు సర్ఫేస్ వాటర్ మీద నువ్వు డిపెండ్ అవుతావు, నాట్ ఎన్ ఇష్యూ. బట్ మంచి వర్షాలు రాలేనప్పుడు ఏంటి, యూ హ్యావ్ టు మేజర్లీ డిపెండ్ ఆన్ గ్రౌండ్ వాటర్. అందులో సంవత్సరం మొత్తం నువ్వు రైస్ పండిస్తున్నావు అంటే మేజర్గా ఒక సీజన్లో నీకు వాటర్ ఉంటుంది, రిమైనింగ్ సీజన్స్లో నీకు వాటర్ ఉండదు. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గ్రౌండ్ వాటర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ గ్రౌండ్ వాటర్, అందులో కొంతమంది ఏం చేస్తారంటే హూ ఆర్ వెల్ ఆఫ్ పర్సన్స్, అక్కడ ఉన్న సమ్ పర్టికులర్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఏం చేసేవారంటే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ఈ గ్రౌండ్ వాటర్ని అమ్మటం మొదలు పెట్టారనమాట ఈ ఫార్మర్స్కి, పూర్ పీపుల్కి. బికాస్ గ్రౌండ్ వాటర్, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పైన సెలినిటీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్తున్న కొద్ది కొంచెం వరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి యూజ్, అందులో గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది. దీని మీద రిపోర్ట్ కూడా ఉంది, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో అన్న వరల్డ్ మొత్తంలో ఇండియాలో గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ ఎక్కువ జరుగుతుంది బికాస్ మన కంప్లీట్ అగ్రికల్చర్ అంతా గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అవ్వటం వల్ల. ఓకే, ఆల్రెడీ గ్రౌండ్ వాటర్ ఈజ్ లైక్ రిసీడింగ్ ఇయర్ ఆన్ ఇయర్, తగ్గిపోతూ వస్తుంది బై 1 మీటర్ 2 meters తగ్గిపోతూ వస్తుంది. వెస్ట్ బెంగాల్లో అయితే ఆల్మోస్ట్ 2 years ఎవ్రీ ఇయర్ తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో అయితే ఏంటంటే ఈ గ్రౌండ్ వాటర్ని తీయడానికి ఐ థింక్ సో, సీ హియర్ 2017లో 10 meters లోయెస్ట్ పాయింట్ అంటే నువ్వు 10 metersకి పైప్ వేస్తే అప్పుడు గ్రౌండ్ వాటర్ వచ్చేది. బట్ 2014 రిపోర్ట్ పరంగా నువ్వు 24 meters డెప్త్కి వెళ్ళాలి గ్రౌండ్ వాటర్. అంటే ఇట్ ఈస్ రిసీడింగ్, హౌ డ్రాస్టికల్ ఇట్ ఈస్ రిసీడింగ్ అనేది యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ అనమాట. ఓకే, సో నువ్వు అంతవరకు ఏదంటే హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో పూర్ పీపుల్ కెనాట్ ఏబుల్ టు ఎఫోర్డ్ దట్ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కొంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళు ఏంటంటే కొంత అమౌంట్ పెట్టగలిగిన వాళ్ళు హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి గ్రౌండ్ వాటర్ డ్రా చేసి దాన్ని సేల్ చేయడం అనేది స్టార్ట్ చేశారు అనమాట. సో ఈ సేల్ చేయడం వల్ల దాని నుంచి హ్యూజ్ ప్రాఫిట్స్ అనేది చేసి ఒక ఇల్లీగల్ మాఫియా కింద ఇది డెవలప్ అయ్యి సో ఆ గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అనేది జరిగింది. అంటే ఎవరైతే దే కెన్ ఎఫోర్డబుల్, సో ఆల్ రౌండ్ ద ఇయర్ వాళ్ళు రైసే పండిస్తారు కాబట్టి, విచ్ ఈస్ నాట్ ద కరెక్ట్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్. మనం అదే కదా మాట్లాడుకుంటాం, అగ్రికల్చరల్ ప్రాక్టీస్ షుడ్ బి అగ్రో క్లైమేటిక్ అనమాట. నీ క్లైమేట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా, నీ సాయిల్కి తగ్గట్టుగా, నీ దగ్గర ఉన్న వాటర్ రిసోర్సెస్ తగ్గట్టుగా నువ్వు ఆ క్రాప్స్ అనేది వేయాలి. అలా కాకుండా వేస్తే ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి. నీ దగ్గర వాటర్ లేనప్పుడు హౌ కెన్ యూ గ్రో రైస్ దేర్? అక్కడ రైస్ గ్రో చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, నేను సేమ్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలంగాణ, లైక్ మహారాష్ట్రలో. ఓకే, సో మహారాష్ట్రలో షుగర్ కేన్ పండించడం అనేది కరెక్ట్ కాదని చెప్తాను నేను, షుగర్ మిల్స్ డెవలప్ చేసాం కోఆపరేటివ్స్ కోసం. బికాస్ అక్కడ షుగర్ మిల్స్ కోఆపరేటివ్ సెక్టర్ డెవలప్ అవ్వడం, షుగర్ కేన్ పండించారు. మహారాష్ట్ర ఈస్ ఫేసింగ్ హ్యూజ్ వాటర్ క్రైసిస్, గ్రౌండ్ వాటర్ క్రైసిస్. రాంగ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ యాక్చువల్లీ లీడ్ టు గ్రౌండ్ వాటర్ క్రైసిస్. సో అక్కడ గ్రౌండ్ వాటర్ డ్రింకింగ్ వాటర్కే సరిపోవట్లేదు అన్నప్పుడు నువ్వు రైస్ని పండిస్తే, వాటర్ ఇంటెన్సిఫైడ్ క్రాప్, హౌ కెన్ ఇట్ విల్ బి సస్టైనబుల్ అగ్రికల్చర్? ఓకే, సో రాంగ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ వల్ల ఇల్లీగల్ మాఫియా గ్రౌండ్ వాటర్ని అమ్ముకోవడం. ఓకే, ఎవరైతే ఎఫోర్డ్ చేయగలరో వాళ్ళు కొంచెం ఎఫోర్డ్ చేసి అమ్మేసుకోవడం. సో దానివల్ల గ్రౌండ్ వాటర్ కంప్లీట్గా డిప్లీట్ అయిపోయి ఎలాంటి పరిస్థితికి వచ్చేసింది అంటే ఇంకా తాగడానికి కూడా వాటర్ లేని పరిస్థితి అనేది వచ్చేసింది. ఓకే, సో అందుకోసం లైక్ వరల్డ్ వాటర్ డే రోజున సో వీళ్ళందరూ కూడా పాలిటిక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా. సో జనరల్గా ఇది చాలాసార్లు చెప్తాను, సౌత్ ఇండియాలో పాలిటిక్స్ అనేది మాకు ఎంప్లాయ్మెంట్ లేదనో, లేకపోతే మాకు ఆపర్చునిటీస్ లేదనో, మాకు డెవలప్ చేయట్లేదనో ఈ రోల్ మీద పాలిటిక్స్ జరుగుతాయి సౌత్ ఇండియాలో. బట్ నార్త్ ఇండియాలో మీరు చూస్తే ఢిల్లీ పాలిటిక్స్, బీజేపీ ఎప్పుడో కొన్ని డికేడ్స్ తర్వాత బీజేపీ వచ్చింది. ఇట్స్ ఆల్ బికాస్ క్లీన్ ఎయిర్ అనేది లేకపోవడం వల్ల. వెస్ట్ బెంగాల్లో క్లీన్ వాటర్ కావాలి అని అంటే ఇంకా బేసిక్ ఎమ్యూనిటీస్ కోసమే వాళ్ళు పోరాడుతున్నారు నార్త్ ఇండియన్ పీపుల్. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా అనమాట. నేను కంపేర్ టు నార్త్ ఇండియా, అఫ్ కోర్స్ కొంతవరకు సౌత్ ఇండియా ఇస్ వెల్ డెవలప్డ్ బికాస్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాటూ, మినరల్స్ అండ్ ఇండస్ట్రియలైజేషన్. సో వరల్డ్ వాటర్ డే రోజు వీళ్ళు వచ్చి
సో మాకు సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయమని చెప్పేసి ఏ లాట్ ఆఫ్ ర్యాలీస్ అనేది చేయడం జరిగింది. దెన్ ఈ కేస్ స్టడీ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. అసలు గ్రౌండ్ వాటర్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి, డ్రింకింగ్ వాటర్ కూడా లేని పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇల్లీగల్ మాఫియా ఎందుకు జనరేట్ అయింది, అండ్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనేది ట్రిపుల్ క్రైసిస్ ఆఫ్ సుందర్బన్స్ అనమాట. కోవిడ్-19 అప్పటికే పోవర్టీ ఉండడం, అండ్ ఈ కోవిడ్ వల్ల కంప్లీట్ గా జాబ్స్ అనేవి కంప్లీట్ గా పోవడం, అన్సర్టైన్ ఉండడం, ఇంకా పోవర్టీలోకి వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. ఓకే, సో అక్కడ ఏంటి స్లో ఏంటంటే సీ లెవెల్ రేజ్ అనేది జరిగింది, సెలినైజేషన్ ఇష్యూస్ అనేవి ఎక్కువైపోయి, అండ్ దానివల్ల ఈకో సిస్టమ్ సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ నీకు అక్కడ ఫిషెస్ ఉన్న, బయోడైవర్సిటీ ఉన్న దాని మీద డిపెండ్ అయినా సరే సో వాళ్ళు ఈజీగా ఏదోలాగా లైవ్లీహుడ్ సస్టైన్ అవ్వగలరు, అది కూడా లూజ్ అయిపోయారు. సో డిక్రీజ్ యాక్సెస్ టు సేఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఇన్అడిక్వేట్ వాష్, తెలుసు కదా. సో వాష్ అంటే సో లైక్ బేసిక్ శానిటేషన్, హైజీన్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఆ ఫెసిలిటీస్ కూడా లేకపోవడం అనేది జరిగిందనమాట. సో ఈ ఇష్యూని ఏంటంటే వీ హ్యావ్ టు, ఈ గ్రౌండ్ వాటర్ ఇష్యూ ఇట్ ఈస్ వెరీ మచ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ టాపిక్ నుంచి క్వశ్చన్ అనేది లేకుండా మనకి పేపర్ అనేది ఉండదని చెప్పాను. సో గ్రౌండ్ వాటర్ అనేది సివియర్ కేస్ స్టడీ అవుతుంది ఇండియాలో. సో కాన్సన్ట్రేట్ ఆన్ దట్ పర్టికులర్ ఇష్యూ, గ్రౌండ్ వాటర్ ఎందుకు తగ్గుతుంది, ఎవ్రీ ఇయర్ ఎంత తగ్గుతుంది, ఇలాంటి కేస్ స్టడీస్ మీద గ్రౌండ్ వాటర్ మీద కంప్లీట్ గా కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ అని అడుగుతాడు. సో ప్లీజ్ మేక్ ఏ లిస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఆ పాయింట్స్ అన్ని ఒక దగ్గర రాసుకొని ఇది కేస్ స్టడీస్ కింద మీరు మెన్షన్ చేస్తే ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియల్. ఓకే, ఎస్.